హలో అందరికీ స్వాగతం. ఇవాళ మంగళవారం అక్టోబర్ 21. రాబోయినందుకు ధన్యవాదాలు. ప్యానెల్లో ఉన్న అందరికీ హలో. మన స్థాపకుడు శ్రీ నుండి ఈరోజు మా దగ్గర కొన్ని ఉత్కంఠభరిత వార్తలు ఉన్నాయి. రుఫారా, వినోదకరమైన విషయం ఏమిటంటే ఆయన నాకు చేరి రాగా మీరు తెలుసుకుంటారు. మనం ప్రత్యక్ష ప్రసారం చేయాలి అని చెప్పారు. నాకు కొన్ని ఉత్కంఠ వార్తలు ఉన్నాయి. ఊహూ, నేను బ్యాక్ ఆఫీస్లో కొత్త వార్తలను పెట్టబోను. సరదా మొదలు పెడదాం. కాబట్టి నేను రెడ్ను కాల్ చేశాను, అతను ప్రత్యక్ష ప్రసారం ప్రారంభించిన వెంటనే ప్రకటన చేయడానికి. ఆశగా, ఈరోజు చాలామంది ఇక్కడ ఉన్నారు. మన శ్రీ ఆస్ ముఫారా నుండి ఉత్కంఠభరిత వార్తలను వినేందుకు. అందరికీ స్వాగతం. ఇది మీది ఆస్. సరే, మిక్కిలి ధన్యవాదాలు. మీ అందరికీ అద్భుతమైన రోజును గడపాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు సుసీ. దీన్ని త్వరితగతి గమనికలో పెట్టడం కోసం ధన్యవాదాలు మరియు మీ ప్రత్యక్ష ప్రసారంలో దానిని ప్రకటించడం కోసం చదివాను. ఈ ప్రయాణంలో నేను కలిసిన కొన్ని ఉత్తమమైన వ్యక్తులు. కాబట్టి నేను అక్కడ కలిగి ఉండటం నాకు ఆనందంగా ఉంది. విజయానికి ద్వారం. కాబట్టి మిమ్మల్ని కనిపించడం మరియు మీతో ఉండటం. మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయడానికి దయచేసి మీ అంగుళిని పైకి ఎత్తండి. నేను ఈ త్వరిత ప్రదర్శన చేయాలని అనుకున్న ప్రధాన కారణం ప్రత్యక్షంగా మీకు వివరించడం. అనయోజిత, కాలమిహిత మూల ఉంది. ఇది ప్రజలకు చేరుకుంటోంది. ఎందుకంటే మనం వినే ఒక ప్రత్యేకమైన శబ్ద టోన్ మరియు కొంత టోనాలిటీ ఉంది. నేను ఒక ఆయ్ కావడం సాధ్యం కాలేదు. ఏదైనాలో దీన్ని అందించడం పొందికతో కానీ సఫలమవ్వదు. ONU 17లో టెక్స్ట్. కాబట్టి నేను ఆలోచించాను, మనసు నుంచి మాట్లాడి మీకు కొన్ని విషయాలు చెప్పుకుందాం. మొదటి విషయం, నేను చెప్పేది వైస్ విజయమే. అది ముఖ్యం. మనం దాని గురించి మాట్లాడాలి. నేడు నేను మాట్లాడటానికి రెండవ విషయం, మనం సిద్ధంగా ఉన్నామా మరియు టైమ్ లైన్ మరియు షెడ్యూల్, ప్రణాళిక, ఈ ప్లాట్ఫారంకి మార్గం, మనం అది ఎందుకు అనేది అర్థం చేసుకున్న తరువాత. మరియు ఖచ్చితంగా నేను చేయనున్నాను. చివరి విభాగాన్ని నేను పూర్తిగా వివరంగా చెప్పేది. ది ప్లాట్ఫారం స్వంత స్థితి మరియు మా సంస్థ ప్రాధాన్యత ఇచ్చిన అన్ని అమరికలను సరైన విధంగా ఎంపిక చేస్తాము. కాబట్టి 3 ప్రధాన అంశాలు ఉన్నాయి. సరే, నేను దీంతో ప్రారంభిస్తాను. సరే, ఈ రోజు వరకు వ్యాపారంలో నేను ఎప్పుడూ ఉత్సాహంగా భావించలేదు. ఎందుకంటే ఇది యోజనబద్ధంగా సమయానికి సరిగ్గా పనిచేస్తే నాకు ఇష్టం. చివరగా, ఇది నిజంగా బాగుంది. కొన్ని కాలం క్రితం, మనం ప్రారంభం నుంచి కొత్త వాహనం నిర్మించాలనే నిర్ణయాన్ని తీసుకున్నాం. ముందుకు సాగడానికి. మా ఆష్తో విజయంపై మాట్లాడటానికి ముందే మనం ఇదుపై ప్రారంభించాము. మేము ప్రధాన వ్యాపార అభివృద్ధి ప్రారంభించాం. స్పష్టమైన కారణాల వల్ల మేము దానిపై మళ్లీ మాట్లాడాము మరియు ఎందుకు పాసివ్పై అదే పాత వాహనాన్ని తరచుగా తయారు చేయడం మరియు ఇంకా ఉంది అనే ప్రజల ముఖ్యమైన అంశంపై ఎన్నోసార్లు విస్తృతమైన చర్చలు జరుగుతున్నాయి. స్పష్టంగా చెప్పాలంటే, పాసివ్ మూసివేయబడలేదు, ముగించబడలేదు, ఇంకా ఉంది. కానీ ఇది మనలను కావలసిన ప్రదేశానికి తీసుకెళ్లదు. అందువల్ల కల అదే ఉంది. వాస్తవానికి, అది సద్వృత్తి పొందింది మరియు పునఃప్రారూపితమైంది. సరే, మేము ఇంకా ఆ స్వప్నానికి వెళ్తున్నాము. ద్వేషభరితులకు చెడు వార్త. సరే, మేము ఎక్కడికి పోకుండానే ఉంటాము. మేము ఆ స్వప్నాన్ని సాధిస్తాము. అది వాస్తవానికి దుమ్ములో లెక్కవుతోంది. మీరు కనబడకపోతే మీరు చనిపోతారు. మీరు కనిపించకపోతే నిరాశ చెందుతారు. మీకు ఏం జరుగుతుందో ఎవరూ చింతించరు, కానీ మిలియన్లు పెదవాడి ఆశతో వేచిపోతున్నారు. ఇది వాస్తవం అవుతున్నట్టు చూడడానికి. సరే, మరియు మేము ఎప్పుడూ కావం లేదా ఏ విధంగానూ జయించాలని లేదా ఆ స్వప్నాన్ని భయపడాలని అనుకోము. సరే, వాస్తవానికి మేము ఇది సాధించబడ్డదని నమ్మాము. మేము ఇది అని విశ్వసిస్తున్నాము. అనివార్యమైనదిగా, ఎందుకంటే మాకు సరైన సమయం కావాలి. పదార్థాలు ఉన్నాయి, మానసిక స్థితి, ఉద్దేశ్యం, నెట్వర్క్, సాంకేతిక సామర్థ్యం మరియు హృదయం. వనరులు సక్రమ